వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు గూడ వాహనంపై స్వామివారు ఊరేగింపు జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ వర్షం కారణంగా నిలిచిపోయిన వాహనాలు శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రావణ వాహనంపై ఊరేగింపు ఉద్యోగం ఇప్పిస్తానని ప్రధానోపాధ్యాయుడి మోసం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. గుట్ట పైన గల బాలాలయంలో వైకుంఠ ద్వారం నుండి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకుంటున్నారు. వర్షం కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ హైదరాబాద్ భారతీయ రహదారులపై వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. భారీగా కార్లు బైకులు వెళ్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాలు భారీగా బయలుదేరాయి.
శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారంలో స్వామి అమ్మవార్ల దర్శనమిస్తుంది. ఆలయ మాడవీధుల్లో రావణ వాహనంపై స్వామివార్ల ఊరేగింపు సాగింది. ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. भक्तवेनो हिरण्य विश्वामिनो देवसोमा योगवेदं परमं पवित्रं प्रजापतेन सहज पुरस्तादो आयुष्यमग्निं मृदुं यज्ञम् सदा शिवो मंत्रपुष्पांजलिं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను మోసం చేసిన ఘటన వనశ్రీపురంలో చోటు చేసుకుంది. సరూర్ నగర్ కు చెందిన శ్రీవాణి వనశ్రీపురంలోని సయ్యద్ మతీన్ అహ్మద్ కు గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గా పరిచయం అయ్యాడు. ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 2 నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేశారు. దీంతో ఆమె వనశ్రీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 రోజులైనా నిందితుడిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు తెలంగాణ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ పద్మారెడ్డిని ఆశ్రయించింది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఊరుకునేది లేదని ఆమె డిమాండ్ చేశారు. ఈ రోజు నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. నేను నూకల పద్మారెడ్డి. ఈ రోజు మనము మహిళలకు జరిగే అన్యాయము గురించి చాలా సార్లు వింటున్నాము, దాని గురించి పోరాటం చేస్తున్నాము. మన హక్కుల కోసం మనం పోరాడుతూనే ఉన్నాము. కానీ అయినప్పటికీ ఇంత జరుగుతున్నా, ఇంతగా మనం అభివృద్ధి చెందుతున్నా కానీ మనం ఇంకా కూడా మహిళలకు ద్రోహం జరగడం అనేది చాలా కూడా దురదృష్టకరం. ఈరోజు నా పక్కన శ్రీవాణి అని అమ్మాయి ఉంది. తను వనస్థలిపురం వాస్తవ్యురాలు. అయితే తను ఈరోజు ఒక మిథున్ అనే ఒక మతిన్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 100 acres అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆయన ఈ శ్రీవాణికి పరిచయం అయ్యిండు. నేను జాబ్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి, నేను ఉద్యోగం ఇప్పిస్తాను, అది కూడా గవర్నమెంట్ సైడ్ జాబ్, టీచర్ కానీ అలాంటి కేటగిరీ ఉన్న జాబ్ని నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఈ అమ్మాయిని మభ్యపెట్టి 2 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలు మళ్ళీ ఆ అమ్మాయి జాబ్ ఏమైంది, ఎప్పుడు వస్తుంది మాకు అని అడిగినప్పుడు ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీని గురించి ఈ అమాయకులు అంటే కొంచెం ఆలోచన విధానం ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళను కొంచెం అమాయకంగా ఉన్న వాళ్ళను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. ఆ సమస్యలల్లా సరేలే మాకు ఒక ఉద్యోగం వస్తుంది, మేము సెటిల్ అవుతాము, మేము బాగుంటాము అన్న ఒక ఆశ, చిన్న ఆశ ఉంటుంది. ఆశతోని సరే వస్తుంది కదా, మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఏం చేయాలని అర్థం కాక 2 లక్షల రూపాయలు కూడా అమ్మాయి దగ్గర లేవు. అయినా ఉన్న బంగారం మొత్తం కూడా బ్యాంకులో కుదవబెట్టి మరీ ఆయనకి 2 లక్షలు ముట్ట చెప్పడం జరిగింది. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ ఈరోజు మనం చాలా ఛానల్స్లలో దీన్ని చేయడం జరిగింది.
తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా వనసలిపురం పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే కానీ పట్టించుకోకుండా పోలీసులు, అంటే ఒక అమాయకమైన అమ్మాయి, ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత, మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము, మనం హెల్ప్ చేయాలి. తెలంగాణ ఆడపడుచులకి ఎలాంటి అన్యాయం జరిగినా పోలీసు ఉంది అని మనం భరోసా, షీటింగ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి హెల్ప్ చేయాల్సిన పోలీసులు కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. అమ్మాయికి న్యాయం జరగట్లేదు. ఆ అమ్మాయికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది. ఏ విధంగా అయినా సరే, ఏ రకంగా అయినా సరే ఈ అమ్మాయికి ఎలాగైనా సరే న్యాయం చేసే విధంగా ఆ మిథున్ అనే వ్యక్తిని మనం కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేసి, ఆ అమ్మాయి అమౌంట్ ఏదైతే 2 లక్షలు కష్టపడి చెమటోర్చి బంగారం కొంత కుదబెట్టి మరి ఇచ్చిన డబ్బు ఆ అమ్మాయికి చేరే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. మేము కూడా మహిళా సంఘం నుంచి మంచిర్యాల జిల్లా మందమరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వివిధ రకాల పూలతో స్వామివారిని సర్వంగా సుందరంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ అరవిందరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని దంపతులు అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు. ఓం వెంకటేశాయ నమః అని 11 సార్లు మనసులో ధ్యానం చేసుకోండి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామిదాష్టప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ చేరమాన్ వెంకటేశో వాసుదేవం ప్రద్యుమ్నో చిక్రమాన్ శంకర్షణోనుద్ధశ్చ శేషాద్రిపదేవచ జనార్దన పద్మనాభో వెంకటాచలవాచక సృష్టికర్త జగన్నాథో. ఓం పరమోనం ప్రవర్ధనం తస్మాత్ సమన్యేస్య పురస్కరించుకొని పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరం లోపల ఉత్తరధార దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పరంపరను గౌరవ పెద్దలు హరీశ్వరరెడ్డి గారు దీన్ని ప్రారంభించడం, వారి యొక్క ఆదేశానుసారం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈరోజు చూస్తే కనుక భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా కూడా పూజలు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క అందరూ కూడా పరిగి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా బారి నుండి కూడా అందరినీ కాపాడాలని భగవంతుని కోరడం, ఈ కరోనా మహమ్మారిని కూడా మరి పూర్తి స్థాయి లోపల నివారించాలని చెప్పేసి స్వామివారిని కూడా కోరడం జరిగింది. వాటి ప్రజలందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గౌరవ పెద్దల హరీశ్వరరెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుండి కూడా ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా ఎంతోమంది పరిగి ప్రాంత ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు. జానా పుణ్యము. మరి ఈరోజు మంచి దినం కాబట్టి మా పరిగి నియోజక ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా మహమ్మారి మన దేశం నుండి పోయే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి భారతదేశం మొత్తం మంచిగా ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థించడమే. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతిస్తున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
టికెట్ ఉందా? ఇందాక ఒక భక్తురాలు మర్చిపోయింది. దయచేసి దొరికినట్టు తీసుకొని చేనేత రంగంపై పన్ను విధింపు వల్ల తమ ఉపాధికి ముప్పు జరుగుతుందని చేనేత కార్మికుడు పురుషోత్తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఈ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వనశ్రీపురం వెంకటేశ్వర కాలనీలో పురుషోత్తం కోరారు. ఇప్పటికే చేనేత కార్మికుల బతుకులు చిన్న భిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాపోల్ పురుషోత్తం. నేనుండేది వెంకటేశ్వర కాలనీ, సాహిబ్ నగర్. నేను 18 సంవత్సరాల నుంచి మొగ్గం వర్క్ నేస్తున్నా సార్. ఇప్పుడు జిఎస్టీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. జిఎస్టీ వల్ల నూలు ఇవ్వలేక పనులు ఆగిపోయేటట్టుంది. దాంట్లోనే కరోనా లీవ్ వస్తున్నది. మాకు జిఎస్టీ ఎంత తొందరగా తగ్గిస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మాది అలాగే మా చీరలు పనితనం ఉంటుంది కాబట్టి జిఎస్టీ వల్ల మేము నేయలేకపోతున్నాం. మా సీటుకి ఇవ్వలేకపోతుంది, బట్టలు గిట్లా పోతలేవు. కాబట్టి ఎమ్మటే జిఎస్టీ చేనేతకు తగ్గియాలని మేము కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూకట్పల్లిలోని పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు వైష్ణవ ఆలయాలలో నారాయణుడు ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తాడు. తెల్లవారుజాము నుండే వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. వివేకానంద నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు, గూడ వాహనంపై స్వామివారు ఊరేగింపు. జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్, వర్షం కారణంగా నిలిచిపోయిన వాహనాలు. శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, రావణ వాహనంపై ఊరేగింపు. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రధానోపాధ్యాయుడి మోసం, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.